అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపించినటువంటి సహోదరులకు, అలాగే పాటలు పాడిన ప్రియులైన వారందరికీ, వాయిద్యాలు వాయించడానికి శ్రమపడిన పిల్లలకు, సిస్టమ్ అంతా కూడా సిద్ధపరిచి ప్రయాసపడుతున్న వారికి, అలాగే ఈ క్రిస్మస్ శుభదిన వేడుకలను అనుభవించడానికి, ఆత్మీయంగా మేలు పొందడానికి చేరి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఆలోచించబోతున్నాం. డిసెంబరు ప్రారంభము కాగానే యేసుక్రీస్తు జన్మ పరమార్థము నీకు తెలుసా అని గత వారము చెప్పుకున్న అంశములు కాక మరికొన్ని నూతనమైన అంశములను చెప్పడానికి కష్టపడి ప్రార్థనాపూర్వకంగా సత్యాన్ని వెలికి తీసుకొచ్చి చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను వాళ్ళని మళ్ళా గుర్తు చేసే సమయం వృధా చేయట్లేదు, కానీ అందులో గత వారము ఒక అంశాన్ని కూడా చెప్పవలసింది ఉండగా నా శరీర అనారోగ్యాన్ని బట్టి మీకు చెప్పలేకపోయాను. ఇక క్రిస్మస్ కోసం నిర్ణయించబడినటువంటి టైటిల్, నేను పెట్టుకున్న టైటిల్ ఈ 2018కి క్రిస్మస్ సమాధానము నీకుందా, క్రిస్మస్ సమాధానము నీకుందా. ఈ టైటిల్ని పెట్టుకొని ఇది ఒక పాఠముగా టైటిల్గా దీన్ని చిత్రము తయారు చేయమని నా కుమారులకు చెప్పినప్పుడు కూడా వారు కూడా దీన్ని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంటి అసలు ఈ టైటిల్ వెనుక ఉన్న పరమార్థం, అసలు ఇది టైటిలేనా అని అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రియులారా. అలాంటప్పుడు ఆబ్జెక్ట్ పెట్టుకొని మరొక టైటిల్ అనుకున్నాను. అదేంటంటే నిజ క్రిస్మస్ ఎవరికి. ఈ రెండు అంశములు కూడా ఈ పాఠములో మనం చూడబోతున్నాం. బహు జాగ్రత్తగా మీరు వినగలిగితే ఎప్పుడు ఎక్కడ ఎవరి నోట వినని పరలోకపు తండ్రి మాటలు మీరు వింటారు. ఆలోచన చేద్దాం. పరలోకమందున్న కన్న తండ్రి భూమి మీదున్న మనుష్యులను ప్రేమించిన ప్రేమకు ప్రతిరూపకంగా క్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు. క్రీస్తు ఈ లోకానికి పంపించటం వలన ఈరోజు క్రిస్మస్ అనే పదం ప్రపంచములో వినబడుతుంది, ఆర్భాటంగా చేయబడుతుంది ప్రియులారా. అయితే ఆయనే నరుడుగా లోకానికి రావలసినంత అవసరత ఉన్నదా? ఆయన రాకుండా చేయగలగడానికి ఏమీ లేదా? అసలు ఎందుకు ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది అని మనము కోణములో ఇంతకు ముందే 3 పాఠాలు ఆలోచించాం. అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ దినం మనం తెలుసుకోబోయేటువంటి అంశములో భూమి మీదికి యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి భూమి మీదున్న మనుషుల కోరిక, మనుషుల తపన, మనుషుల ఆలోచన ఏంటో చూడడానికి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 15వ వాక్యం దగ్గరికి వెళ్ళుదాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 15వ వాక్యం. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము, సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము. భూమి మీద ఉన్న మనుష్యులు యేసుక్రీస్తు భూలోకానికి రాకముందు సుమారుగా 650 సంవత్సరాలకు పూర్వమే ఇర్మియా ప్రవక్త మనుషులు కోరుకుంటున్నటువంటిది, మనుషులు ఏది కావాలనుకుంటున్నారో దానికోసం చెబుతున్నాడు. ఏమనంటున్నారు? సమాధానము కోసం వెతుకుతూ ఉన్నారు. ఎక్కడైనా ఈ సమాధానము దొరుకుతుందా అని మనుషులు వెతుకులాటలో పడ్డారు ప్రియులారా. సమాధానము కావాలి, సమాధానము కావాలి, సమాధానము కావాలి అని ఆలోచిస్తే
మనుషులలో ఎక్కడ సమాధానాన్ని పొందుకోలేకపోయారు. మనుషులు ఎంత వెతికినా కూడా సమాధానం వారికి దొరకలేదు. అసలు నా ప్రశ్నలు, ఈ సమాధానము కోసమే ఎందుకు ప్రజలు వెతుకుతున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్? ఈ సమాధానం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ సమాధానము కావాలని ఎందుకు వారు వెతుకుతూ ఉన్నారు? అద్భుతమైన కనెక్షన్. యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వాక్యం దగ్గరికి వెళ్ళండి, మనకు అర్థమవుతుంది ప్రియులారా. క్రిస్మస్ పరమార్థము తెలియక క్రీస్తును నానా రకాలుగా పూజిస్తున్న క్రైస్తవ సమాజములో అత్యద్భుతమైనటువంటి వివరణతో కూడినటువంటి నిజాన్ని బయట పెడుతున్నప్పుడు ఆలోచించవలసిన అవసరత మనవంతుగా ఉంది ప్రియులారా. చదవండి దయచేసి యోబు గ్రంథం 34వ అధ్యాయము 29వ చదవండి. ఆయన సమాధానము కలుగ చేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు? అనగా సమాధానము ఒక వ్యక్తికి కలిగింది అంటే, సమాధానము ఒక వ్యక్తికి వచ్చింది అంటే, సమాధానము ఒకరికి దొరికింది అని అంటే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, శిక్ష విధించగలవాడు ఎవడు? అంటే ఆ మనిషికి శిక్ష లేదు. శిక్ష లేదు ప్రియులారా. అంటే యేసుక్రీస్తు కంటే పూర్వకాలములో ఉన్న మన పితరులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు, మానవ సమాజం బంగారాన్ని వెతికిందా, మనుషులను వెతికిందా, సంపదను వెతికిందా, దేన్ని వెతికింది అని ఆలోచిస్తే వాక్యం చెబుతున్నటువంటి అద్భుతమైన మాటే, సమాధానమును వెతుకుతూ ఉన్నారు. సమాధానమును వెతుకుతూ ఉన్నారు. ఆ సమాధానము అంత అవసరత ఉన్నదా అని ఆలోచిస్తే, వారికి దేవుడు విధించిన శిక్ష కొట్టివేయబడాలంటే, వారికి దేవుడు విధించిన శిక్ష తొలగించబడాలంటే వారికి సమాధానము అవసరమై ఉంది అన్న సంగతి తెలుసుకున్నారు గనుక సమాధానం కోసం వెతుకులాటలో పడ్డారు ప్రియులారా. వెతుకులాటలో పడ్డారు. ఆ సమాధానం వెతుకుతూ ఉండగా దొరకనందు చేత వెతుకుతున్న మనుషులు వేసారిపోతున్నప్పుడు, వెతుకుతున్న మనుషులు నిరాశ పడుతున్నప్పుడు, వెతుకుతున్న మనుషులు ఇంకా నిరాశ పడుతారేమో అనుకున్న దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా చక్కటి ప్రవచనాన్ని రాయించాడు ప్రియులారా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయము 6వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసం మనుషులు వెతుకుతున్నారు అనగా సమాధానం కోసం వెతుకుతున్నారు. ఆ సమాధానమును ఏం చేసుకుంటాను అని ఆలోచిస్తే, దేవునికి విరోధమైన బ్రతుకులను బట్టి వారికి దేవుడు విధించిన శిక్షకు లోనైనప్పుడు ఆ శిక్షను తప్పించుకోవడానికి సమాధానమే కావాలి గనుక ఆ సమాధానం కోసం వెతుకులాడుతున్న సమయములో దొరకని పరిస్థితిలో యెషయా ప్రవక్త పాజిటివ్గా మాట్లాడుతూ 650 సంవత్సరాల తర్వాత వచ్చే సమాధానం కోసం, పుట్టే సమాధానం కోసం, జన్మించే సమాధానం కోసం, వచ్చే క్రిస్మస్ కోసం ప్రవచనముగా మాట్లాడుతున్నాడు. చదవండి దయచేసి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అప్పటికి శిశువు పుట్టాడా? మరి యేసుక్రీస్తు శిశువు పుట్టాడా? ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? సమాధానం కోసం వెతుకుతున్న మనుషులకు చెబుతున్నాడు. అయ్యో, సమాధానము దొరికితే మా శిక్ష తొలగిపోతుందేమో అని ఎదురు చూస్తున్న ప్రజలకి ఇదిగో శిశువు పుట్టాడు. ఎక్కడ? భూమి మీద కాదు, పరలోకములో పుట్టాడు. పుట్టిన ఆ శిశువు ఎవరనుకుంటున్నారు? చదవండి దయచేసి. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతియగు. ఎవరండి ఆయన పేరేంటి? సమాధాన అధిపతి. గత సంవత్సరం ఇక్కడ దాకా చెప్పుకొచ్చేసాను. ఇప్పుడు లాస్ట్ ముగిస్తున్న నా వచనం
సమాధానాధిపతి. సమాధానం కోసం వెతుకుతున్న ప్రజలారా, సమాధానం కోసం వెతుకుతున్న నా బిడ్డలారా, సమాధానము దొరికితే శిక్ష పోతుందని ఎదురు చూస్తున్న వారలారా, అదిగో సమాధానం పుట్టింది. ఆ సమాధానం ఎలా పుట్టిందో తెలుసా? శిశువుగా పుట్టింది. వాట్ ఈస్ ద లిటరల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మీనింగ్ అని ఆలోచిస్తే, ఎందుకు శిశువుగా పుట్టిందని ఇశ్రాయేలు ప్రజలకు సమాధానాన్ని వెతుకుతున్న వారికి చెప్పాడో ఒక చిన్న మంచి ఆలోచన చెబుతాను. శిశువుగా పుట్టెను, మనకు శిశువు పుట్టెను అన్నప్పుడు, శిశువు పుట్టాడు అనగానే ఏనాడో ఒకనాడు ఎదుగుతాడు, ఏనాడో ఒకనాడు అంబాడుతాడు, ఏనాడో ఒకనాడు నడుస్తాడు, ఏనాడో ఒకనాడు పరిగెత్తుతాడు, ఏనాడో ఒకనాడు మన దగ్గరికి నిరీక్షణ వెతుకుతున్నా, సమాధానాన్ని వెతుకుతున్న వారలారా, మీ నిరీక్షణ కాపాడు. ఆల్రెడీ ఆయన పుట్టిండు. ఎలా పుట్టాడు? శిశువు పుట్టాడు, శిశువుగా పుట్టాడు. ఎందుకు? వెతుకుతున్న వారి నిరాశ పడకుండానట్లుగా, వెతుకుతూ వెతుకుతూ ఇక సమాధానం దొరకదురా బై చలో అని చెప్పి వెళ్ళిపోకుండానట్లుగా యెషయా ప్రవక్త ప్రవచించాడు. మనకు శిశువు పుట్టిండు, ఆ శిశువే సమాధాన అధిపతి. ఏ సమాధానం కావాలని వెతుకుతున్నారో, ఏ సమాధానముతో శిక్ష పోతుంది అనుకుంటున్నారో, ఆ సమాధానం పరలోకములో శిశువుగా పుట్టింది అని యేసుక్రీస్తును గురించి ఎదురు చూస్తున్న మానవ సమాజానికి యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు పరలోకము నుండి ఎందుకు భూలోకానికి వచ్చిండో ఆలోచించండి. సమాధానం కోసం వెతుకుతుంది. ఎందుకు అది అవసరం అంటే, వారి శిక్ష తొలగించడానికి అది మాత్రమే అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లూకాసు వార్త, క్రిస్మస్లోకి వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు వారు కన్యమరియ గర్భములో యూదయ దేశము బెత్లెహేములో జన్మించిన తరువాత పరలోకపు సైన్యము, పరలోకములో ఉన్న దూతలు భూమి మీదకి దిగి వచ్చి యేసుక్రీస్తు జన్మించాడన్న వార్త చెప్పడానికి గొల్లల దగ్గరికి వెళ్ళి, అటు పరలోక సైన్యముతో భూమి మీదకి దిగి వచ్చిన దూతలు వీళ్ళిద్దరూ కలిసి క్రిస్మస్ పాట పాడుతున్నారు. అది మొదటి క్రిస్మస్ పాట. ఏంట పాట? భూమి మీద మనుషులకు సమాధానము కలుగు గాక. భూమి మీద మనుషులకు సమాధానము కలుగుగాక. భూమి మీద మనుషులకు సమాధానము కలుగుగాక. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఆ పరలోకములో ఉన్న సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తు జన్మించిన తరువాత గొల్లలకి, సర్వ మానవ ప్రపంచానికి సమాధానము కలుగుగాక అని స్తోత్రము చేయుచుండిరి అంటేనే దాని పాట అని చెప్పి మీకు పరిచయం చేస్తున్నాను. చూసారా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనుషులకు ఏమి కలగాలని భూమి మీదకి వచ్చిందని దూతలు, పరలోకపు సైన్య సమూహము మానవ ప్రపంచానికి తెలియచేసింది అని ఆలోచిస్తే, మనుష్యులకు సమాధానము కలగాలి, కలుగుతుంది అని తెలియచేసింది. అయితే ఇప్పటికీ మనుషులకి సమాధానము కలిగిందా? ఈ సమాధానము కలిగిందా? సమాధానం అనగానే నీ స్నేహితునితో చెప్పే నీకు సమాధానం ఉందా అని ప్రశ్న నీకు వస్తుంది. ఆ సమాధానం కోసం కాదు ఇక్కడ మాట్లాడింది. తండ్రి అయిన దేవునితో తెగిపోయిన సమాధానము, తండ్రి అయిన దేవునితో కోల్పోయిన శాంతి, తండ్రి అయిన దేవునితో తెగిపోయిన కనెక్షన్ కలపటానికి క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చిన వాడు. ఆయన భూమి మీదకి దిగి రాకపోతే, ఏ దేవుడితో సమాధానం కోల్పోయి బ్రతుకుతున్నావో, ఏ దేవుడితో సమాధానం తెగిపోయి బ్రతుకుతున్నావో, అలాంటి నీకు ఆయన ఒక శిక్ష విధించాడు. ఆ శిక్షనే నరకం. ఆ నరకము తప్పాలి అనంటే, ఆ నరకపు శిక్ష తప్పాలి అనంటే, యేసుక్రీస్తే నరకాన్ని తప్పించే సమాధాన అధిపతిగా భూమి మీద పుట్టిన రోజే క్రిస్మస్. ప్రియులారా, ఆయన పుట్టాడు. 2018 సంవత్సరాలు అయింది.
మరి మనుషుల్లో దేవునితో సమాధానం కలిగిందా, దేవునితో మనిషికి శాంతి కలిగిందా అని ఆలోచించాలి. దేవునితో మనిషికి శాంతి కలిగిందా, దేవునితో మనిషికి సమాధానం కలిగిందా అని ఆలోచించాలి. ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు కలిగిందో లేదో అని ఆలోచిస్తున్నప్పుడు సమాధానం కోల్పోయిన క్రీస్తు పూర్వకాలం యొక్క మనుషుల స్థితిగతులు ఏంటో తెలిస్తే, ఆ స్థితిగతులే ఒకవేళ మనలో ఉన్నట్లయితే, ఆ స్థితిగతులే మనల్ని పరిపాలిస్తున్నట్లయితే వారిలో సమాధానం లేనట్టుగానే నీలో నాలో కూడా సమాధానం లేదని రుజువైపోద్ది ప్రియులారా. అయితే క్రీస్తు జన్మకు ముందుగా ఉన్న మనుషుల స్థితిగతులు ఏమిటో చూడటానికి దేవుని వాక్యములోనికి వెళ్ళుదాం ప్రియులారా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వాక్యం. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులునై ఉన్నారు. నెంబర్ 1, భూమి మీద ఉన్న మనుషులంతా ఎలా ఉన్నారంటే భక్తిహీనులు, దుర్మార్గులు. ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచించండి. దేవునితో సమాధానము కోల్పోయిన, దేవునితో సంబంధం తెగగొట్టుకున్న, దేవునితో బంధాన్ని తెంచుకొని దేవుడు ఇచ్చే శిక్షకు లోనైన ప్రజలు ఎలా బ్రతికారు, ఎలా ఉన్నారు అని వాళ్ళ చరిత్రను ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ యెషయా ప్రవక్త వారిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు అంటున్నాడు. ఈ 2 పదములు వాటి లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించడానికి మన మేధస్సుకి ఒకవేళ అర్థం కాకపోతే మరొక 3వ గుణలక్షణాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు తెల్లగా అర్థమవుతుంది. అక్కడ మనకు తెలిసిపోతుంది సమాధానకర్తయగు అధిపతి ఈరోజు నిజంగా తండ్రి అయిన దేవునితో సంబంధం కలుపుకున్నారో లేదో అని తెలిసిపోద్ది ప్రియులారా. చదవండి దయచేసి కంటిన్యూషన్లో. ప్రతి నోరు దుర్భాషలాడును. ఇక్కడ ఈ 3వ పదం దగ్గరకు వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరి గుండె అవిసిపోతుంది ప్రియులారా. ఈ పాఠాన్ని నేను సిద్ధం చేస్తున్నప్పుడు హృదయ విదారకంగా మానసిక వేదనకి లోనైపోయి ఒక మౌనము కలిగిన వ్యక్తిగా మారిపోవాలని తపన నాలో పుట్టింది ప్రియులారా. దేవునితో బంధము తెగిపోయిన వాడు, దేవునితో సమాధానం తెంచుకున్నవాడు, దేవునికి దూరమైన వాడు, దేవుని చేత శిక్షకు లోనైన వాడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటున్నాడు అని ఆలోచిస్తే యెషయా భక్తుడు చెబుతున్నాడు, నేనంటున్న మాట కాదు ప్రియులారా, దేవుడు తన గ్రంథములో రాయించిన మహాజ్ఞానపు మాటలు ప్రియులారా. భక్తిహీనులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు. 3వదిగా దుర్భాషలాడుతున్నారు. హూ ఈజ్ దోస్ ఆర్, వారు ఎవరు అని ఆలోచిస్తే దేవునితో సమాధానం తెంచుకున్న ప్రజలు, సమాధానం కోసం వెతుకుతున్నవారు. నెంబర్ 2 వచనం, ఆదికాండం 6వ అధ్యాయము 5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. చూసావా, దేవునితో సమాధానము తెంచుకున్న వాళ్ళ స్థితి, దేవునితో సమాధానం తెంచుకున్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుందని చూపిస్తున్నాడు చూడండి. నరుల చెడుతనము భూమి మీద ఏంటది గొప్పదనియు. అంటే దేవునితో సమాధానము తెంచుకున్నా, దేవునితో శాంతిని పోగొట్టుకుని శిక్షకు లోనైన ప్రజానికం ఎలా ఉంది అని ఆలోచిస్తే చెడుతనము గొప్పదిగా పెరిగిపోయింది. నరుల చెడుతనము గొప్పదిగా పెరిగిపోయింది. నరుల చెడుతనము గొప్పది భూమి మీద. ఎందుకు గొప్పదైపోయింది? దేవునితో సమాధానము తెగిపోయింది గనక, దేవునితో శాంతి తెగిపోయింది గనక, దేవునితో బంధము తెగిపోయింది గనక, దేవునికి దూరమైపోయాడు గనక వాడి చెడుతనము భూమి మీద గొప్పదిగా అయిపోయింది ప్రియులారా, గొప్పదిగా అయ్యింది. నెంబర్ 3 ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. ఈ 2 వచనాలను నేను ప్రజల కోసం చూపించాను.
దేవునితో సమాధానం కోల్పోయిన ప్రజలు ఎలా ఉన్నారో చూపించాను. ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నానంటే, ప్రజలకి దేవుని మాటలు చెప్పడానికి ఎన్నిక చేయబడిన ప్రవక్తలను గురించి చూపిస్తున్నాను. క్రీస్తు రాక పరమార్థం అంటే ఆషామాషి కాదు. ఆయనే నరుడుగా మారాడంటే, ఆయనే నరుడుగా దిగి వచ్చాడంటే ఆషామాషిగా ఆలోచించి పండుగ అంటే కాదు ప్రియులారా. చదవండి దయచేసి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం. కావున ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను. There is no single place dwell in peace. శాంతి నివసించడానికి ఒక చిన్న ప్రాంతం కూడా మిగలకుండగా దేశమంతా కూడా ప్రవక్తల పాపము, ప్రవక్తల దోషము, ప్రవక్తల యొక్క దోషము, అపవిత్రత దేశమంతటా నిండి, దేశమంతటా ప్రవక్తల అపవిత్రత నిండిపోయినప్పుడు, మనుషుల దుర్మార్గత లోకములో నిండిపోయినప్పుడు, ప్రతి నోరు దుర్భాషలాడడానికి దిగజారిపోయినప్పుడు తండ్రి అయిన దేవునితో సంబంధం ఉందని చెప్పడానికి అవకాశం ఉందా? దేవునితో సమాధానం తెగిపోయింది. ఎప్పుడు దేవునితో సమాధానం తెగిపోయిందో వెంటనే తెంచుకున్న వారికి శిక్ష వేశాడు. దేవునితో సంబంధం తెంచుకున్న వారికి శిక్ష విధించాడు. ఆ శిక్ష తప్పించుకోవడానికి కోసమే సమాధానం కోసం వెతకటం ప్రారంభించిన ప్రజల జీవిత నడవడి కాలములో క్రీస్తు భూలోకములో దిగాడు ప్రియులారా. నెంబర్ 3, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు అలా జరిగింది, ఎందుకు అని ఆలోచిస్తున్నప్పుడు హోషేయ ప్రవక్త చక్కటి వివరణ ఇస్తూ చూపిస్తున్నాడు. 6వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. 6వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసఘాతకులై యెహోవా నిబంధనను మీరి ఉన్నారు. దానికంటే పైగా విశ్వాసఘాతకులు ఎలా అయ్యారు, ఎవరి వలన అయ్యారు, ఎలా అయ్యారు అని ఆలోచిస్తే ఒక చక్కటి వివరణ చెబుతున్నాడు. ఆదాము ఎలా అవిధేయుడై, ఆదాము ఏ విధంగా అవిధేయుడై దేవునితో సమాధానం కోల్పోయాడో, దేవునితో ఎలా సమాధానం కోల్పోయాడో అచ్చం అలాగే మనుషులందరూ కూడా విశ్వాసఘాతకులై దేవునితో సమాధానాన్ని తెంచుకున్నారు. చూసారా పిల్లరా ఎలా జరిగిందో? క్రీస్తు వచ్చే నాటికి దేశం మీద ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా అని వెతుకుతే మచ్చుకైనా కానరాని పరిస్థితులు, మచ్చుకైనా కానరాని దినములు ప్రియులారా. ఆ దినములలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడని మాట్లాడుతూ చూపించిన సందర్భం లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వాక్యం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. చూసావా? అంటే ఈ సుమయోను ప్రధాన యాజకుడు బాలుడైన యేసుక్రీస్తుకి నామకరణం చేసిన తర్వాత యెరూషలేము దేవాలయములో యేసుక్రీస్తుతో అంటున్నాడు, నాథా సత్యస్వరూపి, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోనిస్తున్నావా? అంటే దాసుడికి అనగా సుమయోనికి సమాధానము లేదన్నమాట. అంటే అంత సమాధానము లేని పరిస్థితి భూమి మీద నెలకొన్నది కనుక యేసుక్రీస్తు రాకతో ప్రతి మనుషుడు సమాధానముతో పోయే అవకాశం యేసుక్రీస్తు ద్వారా కలిగింది ప్రియులారా. సుమయోను వెళ్తూ అంటున్నాడు. ఎక్కడికి వెళ్తూ వచ్చిన దేశానికి, వచ్చిన ఊరికి, వచ్చిన దేవుని దగ్గరికి వెళ్తూ, నాదా నేను వెళ్తున్నా, నాకు అర్థమయ్యే భాషలో చెప్పాను, నాదా నేను డాడీ దగ్గరికి పోతున్నా, నన్ను సమాధానంగా పోనిస్తున్నావా? ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు సమాధానంతో పోనిస్తే, నీ సమాధానంతో నన్ను పోనిస్తే శిక్ష లేకుండా వెళ్తాను. ఒకవేళ సమాధానమే లేకుండా వెళితే శిక్ష పడుతుంది.
నువ్వు వేసే శిక్ష తప్పించుకోవడానికి, శిక్షను తప్పించుకొని నేను తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇదిగో సమాధానంతో పోనిస్తున్నావా అన్న వ్యక్తి ఎవరో చూస్తే 25వ వచనం చదవండి ప్రియులారా. 25వ వచనం. అలా మాట్లాడిన వ్యక్తి ఎవరై ఉన్నారు, ఎంత క్యారెక్టర్ అయి ఉన్నదో చూడండి ప్రియులారా, చదవండి. యెరూషలేమునందు సుమయోనును ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండెను. ఇశ్రాయేలు ఆదరణ కోసము ఎదురు చూస్తున్నవాడు, కనిపెడుతున్నవాడు, ఏడుస్తున్నవాడు, ప్రార్థిస్తున్నవాడు, ఒకే ఒక్కడు నీతిమంతుడుగా ఉండి కనిపెడుతున్నాడు ప్రియులారా. ఈ సిచ్యువేషన్లో, ఈ స్థితిగతుల్లో, ఈ పరిస్థితుల్లో లోకరక్షకుడుగా దిగివచ్చిన యేసుక్రీస్తుని గురించి లోకానికి దూతలు, పరలోక సైన్య సమూహము ఏమని పరిచయం చేసిందంటే సమాధాన అధిపతి ఈయనే అని చూపించింది లోకానికి. కానీ లోకానికి యేసుక్రీస్తుని సమాధాన పరిచేవాడు అన్న సంగతి పరిచయం చేయలేదు లోకానికి. దేవునితో సమాధాన పరచడానికి సమాధాన అధిపతిగా వచ్చిన వాడు యేసుక్రీస్తు అన్న సంగతి పరిచయం చేయలేదు ప్రియులారా. ఆ తండ్రితో సమాధాన పరచడానికి క్రీస్తు వచ్చి 2018 సంవత్సరాలైంది. ఇప్పటికీ తండ్రితో సమాధానం ఉన్నదా అని ఆలోచిస్తే, సమాధానము తెగిపోయిన వారు ఎలా ఉన్నారో చూపించాను. అలాంటి వాళ్ళే మనమవుతే సమాధానము తెగిపోయిన వాళ్ళమే కదా అని ఆలోచిస్తున్నప్పుడు, సమాధానం తెగిపోయింది, అయినా ఎందుకున్నాము ఈరోజు, ఎందుకు ఇక్కడ ఉన్నాము ఈరోజు అని ఆలోచిస్తే, ఈ క్రిస్మస్ రోజు తండ్రి అయిన దేవునితో సమాధాన పడుతావేమో అని, సమాధాన అధిపతి యొక్క జన్మదిన వేడుకలో నిన్ను బ్రతికించాడు, నిన్ను తీసుకొచ్చాడు, నిన్ను కూర్చోబెట్టాడు అని ఆలోచిస్తే, తండ్రి అయిన దేవునితో సమాధాన పడుతాడు అని దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. లేకపోతే 4 రోజుల క్రితమే కనుమరుగైపోయిన ఆ శంకర్ కంటే నువ్వు నేనేమైనా మంచోళ్ళమా? లేక చివరి కుర్చీలో కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకొని వెళ్తున్న ఆ దానియేలు కంటే నేనేమైనా మంచోన్నా, నువ్వేమైనా మంచోడివా? లేక ఆ చనిపోయిన భాగ్యమ్మ కంటే నేనేమైనా మంచిదాన్నా అని ఆలోచించడం ఒక్కసారి. మరి ఎందుకు వాళ్ళకంటే మంచి వాళ్ళం కాదనుకుంటున్నప్పటికీ, వాళ్ళకంటే మంచిగా లేమనుకుంటున్నప్పటికీ, మరి ఎందుకు ఈరోజు ఈ క్రిస్మస్లో ఉన్నాము అని అంటే, క్రిస్మసే నీకు సమాధానం ఇవ్వడానికి ఈ క్రిస్మస్ నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఆయన ఇచ్చాడు ప్రియులారా. ఎవరితో? తండ్రి అయిన దేవునితో సమాధాన పడడానికి, తండ్రి అయిన దేవునితో సంబంధం కలుపుకోవడానికి, తండ్రి అయిన దేవునితో నిన్ను సమాధాన పరచడానికి ఈ క్రిస్మస్ మన బ్రతుకుల్లో ఇచ్చాడు ప్రియులారా. క్రిస్మస్ అంటేనే తండ్రి అయిన దేవునితో సమాధాన పరచబడటం. తెగిపోయిన బంధాన్ని కలపడానికి వచ్చినవాడు, తెగిపోయిన బంధాన్ని కలపడానికి ఆయన వస్తేనే ఈ క్రిస్మస్ వచ్చింది. ఆ క్రిస్మస్ దినమున నువ్వున్నావంటే నీకు నీ తండ్రికి తెగిపోయిన బంధం కలపాలని ఆశపడి, కనికరించి, దయ చూపించి, క్షమించి ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. గతములో ఎంత దుర్మార్గులమో, ఎంత నీచులమో, ఎంత దుర్భాషలాడిన వారమో, ఎంత నీచంగా ప్రవర్తించిన వాళ్ళమో, ఎంత దూరంగా ఉండిపోయిన వాళ్ళమో, అయినా ఆయన కనికరానికి వారసుడుగా నన్ను బ్రతికించాడు అని అంటే ఏదో అడ్డగోలుగా బ్రతకడానికి కాదు, ఇదిగో ఆ తండ్రితో సమాధాన పరచటానికి క్రిస్మస్ను మన బ్రతుకులో ఇచ్చాడు ప్రియులారా. మరొక ప్రశ్న, అయితే ఈ సమాధానం ఎవరికి ఇస్తాడు? దారిన పోయే దానయ్య కూడా ఇచ్చేస్తాడా? ఎవరికి ఇస్తాడు? నెంబర్ 1, సామెతల గ్రంథం 12:22 వచనం. సామెతల గ్రంథం 12:22 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాధానము నీకు ఉందా? అనగా నేను చెప్పాను, నీ స్నేహితులతో సమాధానం ఉందా అన్న పాఠాన్ని నేను చెప్పాను. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునితో సమాధానం ఉందా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చదవండి దయచేసి. మొదటి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వాక్యం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు.
అసలు ఎవరికి ఆయన సమాధానమును ఇస్తానన్నాడు? దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మరొకసారి చూడండి. పాఠాన్ని అర్థం చేసుకోవడానికి పలుసార్లు మన మూల వాక్యాన్ని కన్ను పెట్టి చూస్తే గానీ మనకు అర్థం కాదు. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. ఎవరికి ఇస్తానంటున్నాడు? భూమి మీద మనుషులకి సమాధానం. ఏ మనుషులకి సమాధానం? ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద ద మోస్ట్ హైలీ వర్డ్ ఏంటంటే, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. భూమి మీద బ్రతుకుతున్న నీవు పరలోకమందున్న కన్న తండ్రితో సమాధానం ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అని ఆలోచిస్తే, ఆయనకు ఇష్టుడుగా ఉన్నవాడికి తండ్రి అయిన దేవునితో సమాధానం ఉంటుంది. ఆయనకు ఇష్టుడుగా బ్రతుకుతున్న వాడికి తండ్రి అయిన దేవునితో సమాధానం ఉంటుంది. ప్రియులారా, ఆయనకు ఇష్టులైన మనుష్యులకి. ఆయనకు ఇష్టులు ఎవరు మరి? ఆయనకు ఇష్టులు ఎవరు మరి? ఇంతకు ముందు చదువుకున్నట్టు నెంబర్ 1 సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో ఆయనకు ఇష్టులు ఎవరు? సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. సత్యవర్తనులు అనగా, సత్యము అనగా వాక్యం, వర్తనులు అనగా దానిని అనుసరించేవారు ఆయనకిష్టులు. వాక్యమును అనుసరించేవారు ఆయనకిష్టులు. మనుషులను అనుసరించేవారు కాదు, భక్తులను అనుసరించేవారు కాదు, సమాజాన్ని అనుసరించేవారు కాదు, గొప్ప గొప్ప సేవకులను అనుసరించేవారు కాదు, వాక్యమును అనుసరించేవారు, వాక్యమును అనుకరించేవారు ఆయనకు ఇష్టులు. ఆయనకు ఇష్టుడుగా ఎందుకు ఉండాలి? ఆయనకు ఇష్టుడుగా ఎందుకు ఉండాలి? ఆయనకు ఇష్టుడుగా ఉంటేనే భూమి మీద సమాధానం కలుగుతుంది, తండ్రితో సంబంధం కలుగుతుంది, తండ్రితో నీకు సమాధానం కలుగుతుంది. ఆయనకు ఇష్టుడుగా ఉంటే, ఆయనకు ఇష్టుడుగా ఉండాలంటే సత్యవర్తనుడుగా నువ్వు మారిపోవాలి. సత్యమును అనుసరించే వాడవైపోవాలి. నెంబర్ 2 కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. సత్యవర్తనుల్నే భూమి మీద ఏమంటున్నారో కీర్తనకారుడు వివరిస్తున్న సందర్భంలో కనబడుతుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యమును అనుసరిస్తేనే ఆయనకి ఇష్టలు. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. నెంబర్ 2 భక్తులే ఆయనకి ఇష్టలు. భక్తులే ఆయనకి ఇష్టలు. నెంబర్ 3 సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. భక్తులు అనగానే ఏదో బలులు అర్పించడం, కోడలు అర్పించడం, ఏదో చేయటం అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో, నీతి న్యాయములను అనుసరించేవాడంటే నాకు ప్రాణం. బలులు అర్పించేవాడికంటే, బలులు అర్పించేవాడికంటే నీతి న్యాయములను అనుసరించేవాడంటే నాకు ఇష్టం అంటున్నాడు. ఎవరు ఆయనకిష్టులండి? సత్యవర్తనులు ఆయనకిష్టులు, భక్తులే ఆయనకిష్టులు, నీతి న్యాయములను అనుసరించేవారు ఆయనకిష్టులు. నెంబర్ 4 కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గనుక. ఎవడు ఆయనకు ఇష్టుడు? ఎవడు ఆయనకు ఇష్టుడు అని చెబుతున్నాడు? భారము ఆయన మీద మోపేవాడంటే ఎవరు తమ భారాన్ని దేవుని మీద మోపుతారో, ఎవరు తమ భారాన్ని దేవుని మీద మోపుతారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రియులారా, ఎందుకు తమ పాప భారాన్ని, తండ్రి అయిన దేవునితో తెంచిన భారాన్ని, తండ్రి అయిన దేవునితో కోల్పోయిన సమాధానాన్ని, ఏ భారం నువ్వు మోస్తున్నావో ఆ భారమును యెహోవా మీద మోపేవాడంటే ఆయనకు ఇష్టమండి. అందుకే క్రిస్మస్గా వచ్చిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, సమస్త జనులారా, భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరిని? భారం మోసేవారిని. ఆ భారం ఆయన మీద వేయమంటున్నాడు. ఎందుకు? నువ్వు ఆయనకు ఇష్టడుగా మారాలంటే నీ పాప భారాన్ని, దేవునికి దూరం చేస్తున్న భారాన్ని, దేవునికి దూరం చేస్తున్న భారము, బరువు సమస్తాన్ని ఆయన మీద వేయమంటున్నాడు. ఆయన మీద వేసేవారే ఆయనకు ఇష్టులు అంటున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం చివరి వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం ఇవ్వటాని కోసం ఆయన భూలోకానికి వచ్చాడు. ఎవరితో? దేవునితో తెగిపోయిన సమాధానం కలపటానికి, దేవునితో కోల్పోయిన శాంతిని కలపటానికి.
దేవునితో సమాధానం కోల్పోయిన ఆదాముకు ఎలా శిక్ష వేశాడో, కోల్పోయిన మానవ సమాజానికి కూడా శిక్ష వేశాడు. ఆ శిక్ష తప్పాలంటే సమాధానం అవసరమైంది. ఆ సమాధానమే భూమి మీదకి వచ్చిన రోజు క్రిస్మస్ ప్రియులారా. చదవండి దయచేసి 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఒకవేళ ఈ వివరణ మీకు సూట్ కాకపోతే పక్కన పెట్టండి, కానీ నా ఆలోచన చెబుతాను. దేవుడు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సమాధానం నీ ఒళ్ళు అనే ఇంట్లో ఉండాలంటే నువ్వు యోగ్యుడవై ఉండాలి. ఎంతసేపు నీ ఒళ్ళు అనే ఇల్లు ఆయనకు యోగ్యుడిగా ఉంటుందో ఆ సమాధానం నీ ఇంట్లో ఉంటుంది, అనగా నీ ఒంట్లో ఉంటుంది. ఎప్పుడైతే అయోగ్యుడు అవుతున్నావో ఆయన సమాధానం నిన్ను కోల్పోతుంది. ఆయన సమాధానం ఎవడు కోల్పోతాడో వాడు శిక్షకు లోనవుతాడు. ఆయన సమాధాన అధిపతిగా వచ్చి మనం అందరి బ్రతుకుల్లో సమాధానాన్ని నింపాడు. ఎవరికి ఆ సమాధానం అంటే ఆయనకి ఇష్టలైన మనుషులకే. ఆయన ఇష్టలైన మనుషులుగా బ్రతికి నిజమైన క్రిస్మస్ను అనుభవిస్తూ ముందుకు సాగిపోదాం. ఇట్టి ఆధిక్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న శ్రేష్టమైన దేవుడా, నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు వలన ఇదిగో తండ్రి, క్రిస్మస్ వాతావరణములో అసలైన క్రిస్మస్ అంటే ఏందో ఆలోచించటానికి కృప చూపించారు. నిజమైన ఆయన శిక్షను తప్పించుకోవడానికి సమాధానము మనుషులకు అవసరమైతే ఆ సమాధానమైన నీ కుమారుడిని యేసుక్రీస్తును భూలోకానికి పంపించావు. ఇప్పటికీ 2018 సంవత్సరాలైనా ఆ సమాధానం మేము పొందుకోలేకపోతున్నామంటే ఎక్కడో ఒక చోట అయోగ్యత మా బ్రతుకుల్లో ఉంది తండ్రి. ఎంతో చెప్పాలని సిద్ధపడ్డాను, సమయాన్ని బట్టి ఇక్కడ ఆపేశాను. నీ బిడ్డలకి అసంపూర్ణంగా పంపిస్తున్నాను, క్షమించండి తండ్రి. నిజమైన క్రిస్మస్ అనుభూతిని నీ బిడ్డలు అనుభవించుదురు కాక అని ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.